అభిమానానికి కూడా ఓ హద్దుండాలె. మనం చూపిచ్చే అభిమానము నలుగురు మెచ్చేటట్టు ఉండాలె. మనం అభిమానించేటోళ్ళ పతార ఇగింత పెంచేటట్టు ఉండాలె. అంతేగాని వాళ్ళ పేరు చెడగొట్టేటట్టు ఉండొద్దు. ఇట్లనే కొంతమంది అభిమానంతోని చేసే పనులే ఒక్కోసారి లేనిపోని చిక్కులు తెచ్చి పెడుతుంటాయి. ఇక చూడుర్రి ఎట్లయిందో ఎవ్వరం. లోకమంతా తీరు తీరు రూపాలలో విగ్రహాలు ప్రతిష్ఠ చేసి గణేశునికి ఘనంగా పూజలు చేస్తాండ్రు. ఎక్కడేసోంటి లొల్లి లేదు. కానీ ఇగో గీ విగ్రహం కానీ వచ్చింది కిరికిరి. చెయ్యి పార్టీ లీడరు, చేపల కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి సీఎం రేవంత్ రెడ్డి ఆకారంలో గణేశుని విగ్రహం నిలబెట్టిండు. ఇగో గిక్కనే నడిచింది లాడాయి. ఎంత ముఖ్యమంత్రి సారు మీద అభిమానం ఉంటే మాత్రం గిట్ల దేవుని రూపం కూడా ఆయన లెక్క మారుతారా? ఇది ఏం పద్ధతి అని చాలా మంది కోపానికి వచ్చిండ్రు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ అయితే ఓ అడుగు ముంగటికేసి పోలీసు వాళ్ళకు ఫిరాదయిండు. లోకమంతా భక్తితోని వినాయకుణ్ణి గొలుసుకుంటున్న యాలల్లా గిట్ల ఆయన రూపాన్ని వేరే తీరుగా చూపించుడేంది? వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరిండు. ఒక్క రాజాసింగ్ సారే కాదు, ఇంకా చాలా మంది గీ ముచ్చట మీద కోపానికి వచ్చిండ్రు. అభిమానం ఉంటే కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసుకునేది ఉండే, ఇంకో తీరుగా చూపించుకునేది ఉండే. కానీ గిట్ల దేవుళ్ళ రూపాలను మారిస్తే ఎట్లా అని సోషల్ మీడియాలో నెట్టన్నలు కూడా పొట్టు సాపించిండ్రు. ఎవ్వారం చూస్తా పెద్దగా అవుతుండేటాలకు పోలీసు వాళ్ళు ముందుగానే హుషారైండ్రు. వెంటనేగా తెలంగాణ రైజింగ్ మండపంలో పెట్టిన విగ్రహాన్ని తీసేసి ఇంకో విగ్రహం పెట్టుకోవాలని చెప్పిండ్రట. కానీ విగ్రహం పెట్టిన చెయ్యి పార్టీ లీడర్ ఏమంటున్నాడో చూడర్రే. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విఘ్నాలు ఉంటే తొలగాలనే ఉద్దేశంతో పెట్టిన వినాయకుడు. రైజింగ్ తెలంగాణ అనే పదాన్ని ముందుకెళ్లాలని చెప్పే వ్యవహారము. అలాంటి వ్యవహారం చేస్తున్నప్పుడు మీకు ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పోలికతో ఉన్నందుకు ఇబ్బంది అవుతుందా, లేకపోతే మీది లేవని ఇబ్బంది అవుతుందా? గదన్నట్టు తీసేదే లేదు. 9 దినాలు పూజలు చేస్తాము, భక్తులు కూడా వచ్చి పూజలు చేసుకోవచ్చు అన్నట్టు చెప్పిండు. వినాయకుని రూపం చూస్తేనే సర్వ శుభాలు కలుగుతాయి అంటుంటారు. అసోంటిది ఆయన రూపాన్ని ఎట్లా పడితే అట్లా మారిస్తే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే మంచి ఫలితం ఏమో కానీ చెడ్డ ఫలితం అయితే తప్పకుండా వస్తుంది అంటున్నారు శాస్త్రాలు తెలిసిన పెద్ద మనుషులు.